నమస్తే అందరికీ. శ్వాసలకి ఆహారానికి ఉన్న సంబంధం ఇప్పుడు చూద్దాం. ఇది కూడా డాక్టర్ మంతెన సత్యనారాయణ గారిది సుఖజీవన సోపానాలు 5వ పార్ట్, ప్రాణాయామం సుఖజీవన యానం. చాలా ఇంపార్టెంట్, చూడండి, వినండి, తెలుసుకోండి. ఆహారాన్ని బట్టి శ్వాసల సంఖ్య ఎక్కువ ఉండడమా తక్కువ ఉండడమా అని నిర్ణయించబడుతుంది. ఆహారమే శ్వాసల విషయంలో ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తున్నది. ఏ ప్రాణాయామము అసలు అవసరం లేకుండా నిమిషానికి 8 నుంచి 10 శ్వాసలు దీర్ఘంగా జరిగేటట్లు మంచి ఆహారం చేయగలదు. ఆ ఆహారమే వండని ఆహారము. ప్రకృతిలో మనిషి కొరకు తయారైన ఆహారాన్ని మనం పాడు చేయకుండా తీసుకుంటే మనందరం 150 నుంచి 200 సంవత్సరాలు తేలిగ్గా జీవించవచ్చు. వాస్తవానికి అలాంటి ఆహారం తినవలసిన మనిషి దాన్ని వండి, వార్చి, పిండి, వేయించి, దానికి ఇంకా రకరకాల రుచులను కలిపి తినడం వలన ఈ శ్వాసల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఆహారం యొక్క ప్రభావమే మనలో జరిగే అసహజ శ్వాసక్రియకు కారణం. ఈ ఆహారం వలన నిమిషానికి 15 నుంచి 16 శ్వాసలు ఉండవలసిన మనకు 20 నుండి 25 శ్వాసలకు పెరిగినవి. ఆహారానికి శ్వాసలకు ఉన్న సంబంధం పరిశీలిద్దాం. మళ్ళీ ప్రకృతి సిద్ధమైన ఆహారం చూద్దాం. పండ్లు, పచ్చి కూరలు, గింజలు, కొబ్బరి, మొలకెత్తిన గింజలు, దుంపలు మొదలగు ఆహారాలు మనము తింటే ఏమి జరుగుతుంది? ఈ ఆహారాలలో విటమిన్స్, మినరల్స్, ఎంజైమ్స్ మొదలగునవి బాగా ఉండి ఆ పదార్థము తేలిగ్గా జీర్ణమయ్యే స్థితికి విడగొట్టబడి ఉంటుంది. ఈ ఆహారాన్ని మన పొట్ట, ప్రేగులు 100కి 50% జీర్ణం చేస్తే సరిపోతుంది. త్వరగా జీర్ణం కావడానికి అందులో ఉన్న ఎంజైమ్స్ బాగా సహకరిస్తాయి. ఈ ఆహార పదార్థాల్లో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది, ఆక్సిజన్ కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఆహార పదార్థాలు పొట్ట ప్రేగులలో జీర్ణం కావడానికి చాలా తక్కువ సమయం తీసుకుంటాయి. ఇందులోనూ ప్రాణం ఉంది కాబట్టి దీన్ని అంగీకరించడానికి శరీరం శ్రమ పడవలసిన పని లేదు. ఈ ఆహారం ఉన్న గొప్ప గుణం ఏమిటంటే తినకముందు లోపం లేకుండా ఉంటుంది. శ్వాసల సంఖ్య ఎలా ఉంటే తిన్న తర్వాత కూడా పెద్ద మార్పు ఉండదు. ప్రకృతి ఆహారం తీసుకున్నాక మత్తు రావడం కానీ, నీరసం రావడం కానీ, నిద్ర రావడం కానీ, బద్ధకం కానీ ఉండకపోవడానికి గల కారణం ఏమిటంటే ఆహారం తిన్నప్పటికీ మనం పీల్చుకున్న ప్రాణవాయువు మెదడుకు వెళ్ళే శాతంలో ఏమాత్రం మార్పు ఉండక బాగా అంది. మెదడును భోజనమైన తర్వాత కూడా చురుగ్గా ఉండేటట్లు చేస్తుంది అదనమాట. దానివల్లే ఎక్కువ చురుగ్గా రోజంతా ఉండవచ్చు. ఈ ఆహారాన్ని తీసుకుంటే శ్వాసల సంఖ్య నిమిషానికి 10 కంటే తక్కువగా అందరికీ వస్తాయి. నేను చాలాసార్లు పూర్తిగా ఈ ప్రకృతి ఆహారంపై 4-5 నెలలు ఉన్నాను. అప్పుడు నా శ్వాసల సంఖ్య ప్రాణాయామం చేసిన తర్వాత చాలా గంటల పాటు నిమిషానికి 6 ఉండేవి. మిగతా సమయాల్లో నిమిషానికి 8 వరకు శ్వాసలు నడిచేవి. అలాగే 70% పచ్చివి తింటూ ఉంటే నిమిషానికి 10-12 శ్వాసలు రోజంతా నడుస్తున్నవి నిమిషానికి. మనమందరం ఇక శ్వాసల సంఖ్యను బాగా తగ్గించుకోవాలంటే ప్రతిరోజు తప్పనిసరిగా 50 నుంచి 60% అన్న ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తిని తీరాలి. ఇటు శ్వాసలకు, అటు రోగ నిరోధక శక్తికి, పూర్తి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ ప్రయత్నాన్ని ముందు మనం ప్రారంభిద్దాం. రోజు ఉదయం పూట కాఫీ, టీ బదులు పచ్చి కూరల రసాన్ని క్యారెట్, టమోటా, కీరా, బీట్రూట్, పొట్ల, బీర మొదలగు కాయగూరల రసాన్ని పెద్ద గ్లాసుడు ప్లస్ తేనె కలుపుకొని త్రాగితే అది 10% పచ్చి ఆహారం క్రిందకు వస్తుంది. టిఫిన్ క్రింద ఉప్మా, ఇడ్లీ, అట్లు మొదలైనవి పూర్తిగా మాని మొలకెత్తిన గింజలు, పెసర్లు, బొబ్బర్లు,
రాగులు, శనగలు, గోధుమలు మొదలగునవి, తర్వాత పచ్చి కొబ్బరి, ఖర్జూరం, నానబెట్టిన వేరుశనగ పప్పులు మొదలగునవి అన్నీ కలుపుకొని పొట్టకు సరిపడా తింటే 25% అమృతాహారం పూర్తవుతుంది. ఏ కాలంలో దొరికే పండు ఆ కాలంలో రోజుకి 15 నుండి 20%, సాయంకాలం 4 గంటల నుండి 4:30 గంటల నిమిషంలో 4 గంటల 30 నిమిషముల సమయంలో తీసుకుంటే మంచిది. ఈ ప్రకారం రోజుకి 50 నుంచి 60% తింటే రేపటి నుండే శ్వాసక్రియలో మార్పును గమనించుకోగలరు. మీరు ప్రతిరోజు పరిశీలిస్తే పచ్చివాటికి ఎలా శ్వాసక్రియ జరుగుతున్నది, ఉడికిన వాటికి ఎలా నడుస్తున్నది అనేది వెంటనే తెలుస్తుంది. ఉడికిన ఆహారం రోజులో అన్ని పూటలా ఉడికిన ఆహారాన్ని తినడానికి మనిషి అలవాటు పడ్డాడు. దానికి కారణంగానే శ్వాసలు పెరిగిపోవడం, ఆయుష్ తగ్గిపోవడం అనేది ఎక్కువ జరుగుతూ ఉన్నది. మనిషికి ఆకలి అయినప్పుడు శ్వాసలు 13-14 సార్లు ఉంటే ఆ ఆకలి తీర్చుకోవడానికి ఉడికిన ఆహారాన్ని పొట్ట నిండా తింటే అప్పుడు శ్వాసలు సుమారు 25 నుండి 30 వరకు పెరిగి అలా నడుస్తూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతున్నదో ఆలోచిద్దాం. మనం ఆహారాన్ని ఉడికించితే అందులో ఉన్న ప్రాణశక్తి నశిస్తుంది. తర్వాత అందులో ఉన్న పోషక పదార్థాలు, విటమిన్స్, ఎంజైమ్స్ లాంటివి బాగా తగ్గిపోతాయి. ఈ ఆహారం సహజత్వం కోల్పోయింది కాబట్టి పొట్ట ప్రేగులు బాగా కష్టపడి 100% జీర్ణం చేయాల్సిందే. ఆహారాన్ని అరిగించడానికి శరీరం ఎక్కువ ప్రాణవాయువును కోరుతుంది. శరీర అవసరాలను తీర్చడం కొరకు ఊపిరితిత్తులు ఎక్కువగా పనిచేయడం భోజనం చేసిన దగ్గర నుండి ప్రారంభిస్తాయి. ఆహారంలో నూనె పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలు ఉంటే ఆహారాన్ని అరిగించడానికి తిన్నప్పుడు మరీ ఆయాసపడుతుంటాము. అలా పొట్ట ప్రేగులలో ఆహారం ఎన్ని గంటలు ఉంటుందో అన్ని గంటలు శ్వాసలు పైనే ఎక్కువసార్లుగా నడుస్తూ ఉంటాయి. భోజనం చేసిన తర్వాత నుండి మనం శ్వాసలు బలంగా తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది. శ్వాసక్రియ జరగడం అనేది కొన్ని గంటలు, సుమారు 3 నుంచి 6 గంటల పాటు మనకు తెలుస్తూ జరుగుతూ ఉంటుంది. ఇలా శ్వాసక్రియ మనకు తెలిసేటట్టు జరుగుతున్నది అంటే అది అసహజమైన శ్వాసక్రియ అని తెలుసుకోవాలి. ఉడికిన ఆహారం తినడం వలన శ్వాసక్రియకు ఇంకో నష్టం ఉన్నది. ఈ ఆహారం పొట్ట నిండుగా తింటాం. పొట్ట ఖాళీ అవ్వడానికి సుమారు 2 గంటల నుండి 4 గంటల వరకు సమయం పడుతుంది. ఆహారంలో ఉప్పు, నూనె, నెయ్యి, తీపి మొదలగునవి రుచి కొరకు వేస్తూ ఉంటాం. అవి జీర్ణం కావడానికి నీరు అవసరం అవుతూ ఉంటుంది. దాని కొరకు మనం ఎక్కువ దాహం భోజనం చేసేటప్పుడు భోజనం అయిన తర్వాత వేస్తూ ఉంటుంది. ఆ దాహానికి సరిపడా పొట్టలో ఖాళీ ఉన్నదాన్ని బట్టి నీటిని నింపుతూ ఉంటాం. ఇటు ఆహారం అటు నీరు కలిసి పొట్ట నిండుగా బరువుగా తయారవుతుంది. ఈ నిండిన పొట్ట బరువు పొట్టపైన ఉన్న డయాఫ్రామ్ను కిందకు సరిగా దిగనివ్వదు. దాంతో డయాఫ్రామ్ సంకోచ వ్యాకోచాలు తగ్గిపోతాయి. సంకోచ వ్యాకోచాలు బాగా ఉంటే ఊపిరితిత్తుల నిండుగా గాలి ఎక్కడం, గాలిని పూర్తిగా వదలడం అనేవి ఉంటాయి. భోజనం మరియు నీరు రెండూ కలిసి పొట్టలో ఒత్తిడిగా ఉండడం వలన డయాఫ్రామ్ యొక్క కదలికలు సుమారు 30 నుంచి 40% వరకు తగ్గిపోతాయి. దాంతో మనకు 30 నుంచి 40% శ్వాసలు పెరుగుతాయి. ఆహారంతో పాటు ఆహారం తిన్నాక 2 గంటల లోపు త్రాగిన నీరంతా ఈ ఇబ్బంది ఎక్కువ అవడానికి కారణమవుతుంది. భోజనం అయిన తర్వాత మనకు వచ్చేది సుఖం కాదు, ఆయాసం. అందుచేతనే భుక్తాయాసం అంటారు. ఇలా శ్వాసక్రియ పెరగడం, మనకు బరువుగా ఉండడం అనేది 3 నుండి 4 గంటల పాటు ఉంటుంది. అది కూడా ఇంకొకటి ఏదన్నా ఈలోపు తినకపోతే. పొట్ట ప్రేగులలో పడ్డ ఉడికిన ఆహారం పూర్తిగా అరిగి రక్తంలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఆహారాన్ని రక్తం నుండి కణాలు గ్రహించి శక్తిగా మారుస్తాయి. అలా ఉత్పత్తి అయ్యే శక్తే మనకు నిరంతరం అందేది. ప్రాణవాయువు సమక్షంలోనే ఆహార పదార్థాలు శక్తిగా మారతాయి. పిండి పదార్థాలను పిండి పదార్థములను కణాలు శక్తిగా మార్చడానికి తక్కువ ప్రాణవాయువు సరిపోతుంది. అదే కొవ్వు పదార్థాలను, మాంసకృతులను మార్చాలంటే కణాలకు ఎక్కువ ప్రాణవాయువు అవసరం అవుతూ ఉంటుంది. అక్కడకు అవసరమైన ఎక్కువ ప్రాణవాయువు అవసరాలను తీర్చడానికి ఊపిరితిత్తులు ఇంకా ఎక్కువ పనిచేసి ప్రాణవాయువును కణాలకు పంపుతూ ఉంటాయి. దాంతో మనకు శ్వాసల సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. మనం ప్రతిరోజు వంటలలో నూనె, నెయ్యి, గుడ్లు, మాంసం, స్వీట్లు ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. వీటి కారణంగానే మనకు శ్వాసల సంఖ్య పెరగడం జరుగుతున్నది. ఉప్పు, నూనెలను సరిపడా వేసుకొని రకరకాలుగా రుచులు వండుకొని అందరూ తింటూ ఉంటారు.
తినేటప్పుడు ఆహారం నోటిలో ఉన్నంత వరకు ఎంత బాగుందో అని అందరూ అనుకుంటారు. ఈ ఆహారం తిని చెయ్యి కడుక్కున్న తర్వాత నాకు హాయిగా ఉంది, పొట్టలో సుఖంగా ఉంది, మనసు తేలిగ్గా ఉందని ఏ ఒక్కరన్నా అంటారా? అలా ఎవరికన్నా అసలు అనిపిస్తుందా? పొట్టలో బరువుగా ఉంది, మంటగా ఉంది, మత్తుగా ఉంది, నిద్ర వస్తున్నది, బద్ధకంగా ఉంది, ఆయాసంగా ఉంది, తిక్కగా ఉందని ఇలా రకరకాలుగా అందరికీ అనిపిస్తుంటుంది తప్ప సుఖంగా ఉండదు. మనం పీల్చే ప్రాణవాయువులో ఎక్కువ శాతం పొట్టకే సరిపోయి కణాలకు మెదడుకు తక్కువ అవుతుంది. ప్రాణవాయువు కణాలకు మెదడుకు చాలనప్పుడు మత్తు, చిరాకు, నీరసం, బద్ధకం మొదలగునవి వెంటనే వస్తాయి. ఉడికిన ఆహారం, రుచులున్న ఆహారం శ్వాసలపై వెంటనే ప్రభావాన్ని చూపి మన సుఖాన్ని పాడు చేస్తూ ఉంటాయి. అదే ప్రకృతి సిద్ధమైన ఆహారం అయితే, ఉదాహరణకు పండు తినండి, తినేటప్పుడు ఎంత రుచిగా ఉన్నదంటారు. అలాగే తిన్న తర్వాత కూడా పొట్టలో తేలికగా, హాయిగా, సుఖంగా ఉందని అందరూ అనుకుంటారు. ఇక్కడ అలా మనకు అనిపించడానికి ఇలా అనిపించడానికి శ్వాసలో వచ్చే మార్పులు ప్రధానమైన కారణం. మనం ఉదయం 8 గంటలకు టిఫిన్ చేస్తే శ్వాసలు ఎక్కువగా ఉండడం అనేది సుమారు 10-11 గంటల వరకు ఉంటుంది. అప్పటి నుండి ఇంకా ఏమీ తినకుండా మధ్యాహ్నం 1 గంట భోజనం టైం వరకు పొట్ట ఖాళీగా ఉంచితే ఆ సమయంలో శ్వాసలు మామూలు సహజ స్థితికి వచ్చి మనకు మత్తు లేకుండా చురుకుగా, హుషారుగా కనిపిస్తుంది. మళ్ళీ తింటే ఈ సుఖం 4-5 గంటలు పోయి మరల పొట్ట ఖాళీ అయినప్పుడు వస్తూ ఉంటుంది. ఇలా రోజు మొత్తంలో అప్పుడప్పుడు పొట్ట ఖాళీగా ఉంటే శ్వాసలు దీర్ఘంగా నడిచి మనిషికి అప్పుడప్పుడన్నా సుఖంగా, మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజులలో మనిషి లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు చిరాకు, కోపం, నీరసం, మానసిక అలజడి, టెన్షన్, మత్తు, బద్ధకం ఇవన్నీ ఎప్పుడూ ఉంటున్నాయి. వీటికి కారణం ఏమంటే ఎప్పుడూ పొట్టలో ఏదో ఒకటి పడవేస్తూ పొట్ట ఖాళీగా కాకుండా చూసుకుంటూ జాగ్రత్తగా నింపుతూ ఉంటాడు. దీనితో రోజులో ఎప్పుడు చూసినా శ్వాసలు ఎక్కువగా ఉంటాయి. ఇలా శ్వాసలు రోజంతగా ఎక్కువ నడిచే వారికి మానసిక సమతుల్యం దెబ్బతింటుంది. అక్కడ నుండి మనసు స్థిరత్వం కోల్పోతుంది. వండిన ఆహారం తిన్నప్పుడు అది మనలో నిల్వ ఉన్న శక్తిని, మనం పీల్చుకునే ప్రాణవాయువును హరించి వేస్తున్నది. కాబట్టి ఏ రోజైతే మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉండాలనుకుంటున్నాడో ఆ రోజు లేదా ఆ పూటో ఆహారం తినకుండా మాని ఆ పని అయ్యాక భోజనం చేయడం అనేది అందరికీ తెలిసిన విషయమే. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే ధ్యానం చేస్తారు. పొట్టలో ఆహారం వేయకుండానే పూజలు, నోములు చేస్తారు. ఆటల పోటీలప్పుడు ఏమీ తినకుండా వెళ్తారు. మంచి ఉపన్యాసం ఇవ్వాలంటే ఖాళీగా ఉన్న పొట్టతో ఇస్తారు. అలాగే స్కూల్ పిల్లలు కూడా భోజనం బెల్ట్ కొట్టే ముందు 1-2 పీరియడ్లు పొట్టలో ఆహారం ఉండనందున ఏ ఒక్కరూ నిద్రపోరు. అదే భోజనం చేసిన తర్వాత పీరియడ్లో అయితే 150% పైన పిల్లలు ఏదో ఒక క్షణంలో కునుకుపాటు పడతారు. మరి కొంతమంది అలా కళ్ళు మూయకపోయినా కళ్ళు పంతులు గారిని చూస్తూ ఉంటే మనసు ఎక్కడికో పారిపోతుంది. ఆహారం యొక్క ప్రభావం శ్వాసక్రియలో కలిగించే మార్పే దీనంతటికీ కారణం. ఆహారం యొక్క ప్రభావం శ్వాసను ఎలా పెంచుతుందో ఇప్పటి వరకు తెలుసుకున్నాం. అలా పెరిగిన శ్వాసల వలన మనం ఎంత నష్టపోతున్నామో కూడా తెలిసింది. కాబట్టి మనం 24 గంటలు ప్రశాంతంగా, శక్తిగా, హుషారుగా రోజును గడపాలంటే శ్వాసక్రియ నిమిషానికి 15 శ్వాసలు మించి పెరగకుండా ఉండేటట్లు జాగ్రత్త పడడం మంచిది. ఇంకా తక్కువగా శ్వాసలుంటే ప్రతి పనిని ధ్యానంతో చేసినట్లు అవుతుంది. అప్పుడు ఏ లోపాలు ఆ పనులలో రావడానికి వీలు లేనంత సంతృప్తికరంగా మీరు నిర్వహించగలుగుతారు. ఇలా మన శ్వాసలు తగ్గించాలంటే ప్రతిరోజు ఆహారంలో పైన చెప్పినట్లు 50% ప్రకృతి సిద్ధమైన వాటికి ప్రాముఖ్యతను తప్పనిసరిగా ఇచ్చి మిగతా 50% ఆహారాన్ని మాత్రమే ఉడికించి తీసుకుందాము. ఈ ఉడికిన 50% ఆహారంలో ఉప్పు, నూనె, నెయ్యి లాంటి అపకారం చేసే రుచులను పూర్తిగా మానితే ఎంతో మంచిది. వాటిని మానడం వలన జబ్బులు దూరం అవుతాయి, శ్వాసలు కూడా తగ్గుతాయి. అధికమైన కొవ్వు పదార్థాలైన మాంసాహారం, గుడ్లు లాంటి వాటికి జోలికి అసలే పోవద్దు. వీలున్నంత వరకు రోజుకి ఒక్కసారి మధ్యాహ్నం భోజనం ఉడికినది చేయగలిగితే ఇంకా మంచిది. మిగతా సమయం వండని ఆహారం తినడంలో ఎక్కువ లాభం ఉంది. అలాగే భోజనంతో పాటు కానీ భోజనం అయ్యాక 2 గంటలలోపు కానీ త్రాగిన నీటి వలన శ్వాసలకు ఇబ్బంది కాబట్టి ఆ అలవాటును పూర్తిగా మానగలిగితే మంచిది. ఆహార నియమాలను పాటించి నిమిషానికి 10-12 శ్వాసలు తీసుకోగలిగితే రోజంతా ఆనందంగా, ప్రశాంతంగా, శక్తివంతంగా, హుషారుగా సాగిపోతుంది. కాబట్టి మనమందరం ఇక నుండి ఆహార నియమాలతో పాటు దీర్ఘ ప్రాణాయామాన్ని తోడు చేసుకొని
చక్కటి జీవితాన్ని గడుపుదాం. ఓకేనా? ఆల్ ది బెస్ట్.